వాంకిడి మండల కేంద్రానికి చెందిన బీజేపీ నాయకుడు ఎలాగతి సుజిత్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా ఇందిరమ్మ లబ్ధిదారుల పేర్లు పేపర్లు స్టేట్మెంట్లు ఇస్తూ వారి యొక్క పేర్లు రాసి ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టి మహిళలను అని చూడకుండా మీరు డబ్బులు ఇచ్చి ఇండ్లు తెచ్చుకున్నారని ఏమైనా వేరే విధంగా తెచ్చుకున్నారని బీజేపీ నాయకుడు ఎలాగతి సుజిత్ అంటున్నాడు. ఇందిరమ్మ కమిటీ సభ్యులకు డబ్బులు ఇచ్చినానని అంటున్నారు. దానికి ఈ రోజు మేము అయినటువంటి లబ్ధిదారులు మాట్లాడుతూ మేము ఎవరికి డబ్బులు ఇచ్చినామో నిరూపించమని ఎలాగతి సుజిత్ ఇంటికి వెళ్ళగా ఆయన ఏమీ సమాధానం చెప్పకుండా ఇంటి నుండి పారిపోయారు. మేము లబ్ధిదారులం ఎవరికి ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు. మాకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో పేదలకు ఇండ్లు ఇస్తే బీజేపీ నాయకులను మింగుడ పడలేదు. పేపర్ ఇచ్చుకుంటాం. మా పరువు తీసినందుకు వాంకిడి పోలీస్ స్టేషన్ లో పరువు నష్టం కింద కేసు వేయడం జరిగింది. ఏ రూల్ ప్రకారం కేసు పెట్టినా ఆ రూల్ ప్రకారం పెడతా. ఓన్లీ ప్రెస్ మీట్ ఆయన ఎట్లా ఇస్తానో నువ్వు కూడా ఎట్లా ఇవ్వాలి. నేను తిన్నాను అంటున్నావు కదా, ఇగో ఇంత మంది వచ్చిండ్రు, మరి ఎవరు ఇచ్చిండ్రు, ఎవరికి ఎవరు ఇంత ఇచ్చిండ్రు చెప్పు నువ్వు. లేదంటే రేపుగా ఇగో ఇలా మళ్ళా రేపు పట్టుకుని వస్తా నువ్వు ఉట్టిగానే అడుగు రాదు అంటున్నావు కదా, మరి ఇలా నువ్వు ఇంటికే పట్టుకొచ్చిన డైరెక్ట్ అను. వీళ్ళందరినీ ఎందుకు వచ్చినామండి ఇతని ఇంటికి? మా పైన పేపర్ స్టేట్మెంట్ వీడియోస్ మరియు న్యూస్ వాళ్ళందరికి ఇచ్చడంతో కొంతమంది 4 పేర్లు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది. మా దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నారని అతనికి ఎవరికి చెప్పిందట. అయితే మేము కాంగ్రెస్ కమిట్మెంట్ వీళ్ళందరికీ ఇంటి ఇచ్చినాము. వాళ్ళు మాకు ఎంతవరకు డబ్బులు ఇచ్చిందో వీళ్ళ చేతనే అతని ఫేస్ టు ఫేస్ ప్రూఫ్ ఇవ్వాలని అతని ఇంటికి వచ్చి అడగడానికి వస్తే అతను లేడు, ఇవాళ లేడు, రేపని వచ్చి మాకు ఏది ఉన్నా కానీ తన ఆన్సర్ మాకు చెప్పాలని అదే అనుకుంటూ మేము ఇప్పుడు ఈరోజు వెళ్తున్నాము. రేపు వచ్చి కంపల్సరీ మాకు సారీ చెప్పాలి.